సృష్టించిన లోకం అంతా కూడా చీకటిగా ఉంది. కాలానికి గతి లేదు, జీవులకు దారి లేదు. ఇది చూసిన అదితిదేవి చాలా బాధపడింది. లోకానికి వెలుగు కావాలి, ధర్మం నిలవాలి అని భావించి ఆమె కఠిన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ప్రసాదించాడు. నీ గర్భంలో 3 లోకాలను ప్రకాశింపచేసే మహా తేజస్సుతో కూడిన ఒక గొప్ప దేవుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ వరంతోనే కశ్యప మహర్షికి అతిథిదేవి దంపతులకు సూర్యుడు జన్మిస్తాడు. పుట్టగానే అతని తేజస్సుతో ఎంతో ఘనంగా ఉండడంతో ఆ ప్రకాశవంతమైన రూపాన్ని దేవతలు కూడా ప్రత్యక్షంగా చూడలేకపోతారు. అటువంటి సూర్యదేవుని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. భూమిపై ఉన్న మానవుడు మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవమే ఈ సూర్య భగవానుడు. కొందరు రథసప్తమినే సూర్య జయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు తన రథం ఎక్కి భూమిపై తన ప్రకాశవంతమైన వెలుగును పంచిన రోజే ఈ రథసప్తమి. ఈ వీడియో మీకు నచ్చితే మన అకౌంట్ని ఫాలో చేసి ఇంకా ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోండి.